హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ గణేష్. సో, మీరు 'పుష్ప' సినిమా చూసిన తర్వాత మీకెప్పుడైనా థియేటర్‌లో సినిమా ఇచ్చే హైతో పోతామేమో అనిపించిందా? కానీ 'పుష్ప 2' సినిమా చూస్తున్నంత సేపు ఆ హైతో ఖచ్చితంగా పోతామనే ఫీలింగ్ మాత్రం కలగమానదు. సుకుమార్ చేసిన 'మాస్ జాతరకు' ఐకాన్ స్టారు శివతాండవం చేశాడనమాట. గతంలో రాజమౌళి ఓ మాట చెప్పాడు. సుకుమార్ 'మాస్' సినిమా చేస్తే తట్టుకోలేమని. ఇప్పుడు 'పుష్ప 2' చూస్తే రాజమౌళి మాటలు 100కి 100 అయితే నిజం అనిపిస్తుందన్నమాట. ఇక బన్నీ మాసు పెర్ఫార్మన్స్‌కి థియేటర్‌లు తగలపడిపోయేలా ఉన్నాయన్నమాట. చీర కట్టి అమ్మవారి వేషం వేసి ఆడినప్పుడు బాడీలో నరాలు కట్ అయిపోతాయన్నమాట. అనిపించుకున్నంత రేంజ్‌లో ఉందన్నమాట. అసలు ఓ సినిమాలో 'ప్రేమ్ టు ప్రేమ్' హై ఇవ్వడం సాధ్యమా? అంటే అది కేవలం సుకుమార్, బన్నీ వల్ల మాత్రమే సాధ్యమనేలా చేశారన్నమాట. 'పుష్ప పార్ట్ 1' సినిమాకు తెలుగులో డివైడ్ టాక్ వచ్చింది. కానీ బాలీవుడ్ జనాలు మాత్రం బ్రహ్మరథం పట్టారన్నమాట. అందుకే సుకుమార్ పెరిగిన అంచనాలను తగ్గకుండా సినిమా చేశారన్నమాట. అందుకు తగ్గట్టుగా నార్త్ మార్కెట్‌ను ఫోకస్ చేసిన 'మైత్రి మూవీస్ మేకర్స్' మాట. ముందుగా బీహార్‌లో ప్రమోషన్ స్టార్ట్ చేసి హైదరాబాద్‌తో ఎండ్ చేశారు. ఫైనల్‌గా డిసెంబర్ 5న ఫిక్స్ ఆఫ్ ది హైప్‌తో థియేటర్‌లకు వచ్చినప్పుడు 'పుష్ప 2' ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్‌కి రీచ్ అవ్వడంలో సక్సెస్ అయిందని చెప్పొచ్చన్నమాట. ఈ సినిమాకు యునానిమస్ టాక్ రావడం, బ్లాక్ బస్టర్ టాక్ వచ్చి తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ సంగతేమో గాని నార్త్ ఆడియన్స్ మాత్రం 'పుష్పరాజు'ని మాస్ జాతర కోట్ల వర్షం కురిపించడం మాట గ్యారంటీగా. స్క్రీన్‌పై బన్నీ చేసిన 'రపరప ఊచకోత'కు ఖచ్చితంగా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ తగలబడిపోవడం అయితే గ్యారంటీ అనమాట. విడుదల అన్ని భాషలను సినిమా రికార్డ్ రేంజ్ వసూలు చేసేలా ఉందన్నమాట. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌తో 100,00,00,000 రాబట్టి 'పుష్ప 2' ప్రీమియర్స్ కలుపుకొని ఫస్ట్ అన్ని రికార్డులు బద్దలు కొట్టుకోవడం పక్కనమాట. ఏదేమైనా గాని సుకుమార్ మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో 'పుష్ప 2' జస్ట్ ఒక శాంపుల్ మాత్రమే. అసలు జాతర 'పుష్ప 3లో' ఉంటుందనేది చెప్పగలనమాట. ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచైతే ఓ రేంజ్‌లో అయితే అసలు ఎక్స్‌పెక్టేషన్‌కి దుమ్ము లేచిపోయిందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే సినిమా దగ్గర దగ్గర 294 క్రోర్స్ అనమాట. వరల్డ్ వైడ్‌లో అనమాట. ఈ రేంజ్‌లో అసల ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయరు. ఎందుకంటే అన్ని రికార్డులైతే తుడిచిపెట్టేసిందని చెప్పొచ్చనమాట. ఎందుకంటే 'బాహుబలి' గాని, 'సలార్' గాని, 'కేజీఎఫ్' గాని, ఇప్పుడొచ్చిన 'త్రిబుల్ ఆర్' సినిమా గాని, ఇవన్నీ సినిమాల్లో కూడైతే అసల దాటుకుంటే దుమ్ము లేచుకుంటూ వెళ్ళిపోయిందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. అంత రేంజ్‌లో అయితే సినిమా బాగా నచ్చిందన్నమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట. ఇదే విధంగా సినిమా ఆడినట్లయితే ఇంకొన్ని రోజుల్లో అయితే వారం రోజులు ఖచ్చితంగా 12,00,00,000కి ఇది రీచ్ అవుద్ది. ఎందుకంటే ఫస్ట్ డే మాత్రం 294 క్రోర్స్ గ్రాస్ వచ్చిందంటే ఈ వీక్‌లో సినిమాలు చేయలేక కాబట్టి ఇంకా హైప్‌తో ముందుకెళ్తుందన్నమాట. ఎందుకంటే సినిమా కూడా కంటెంట్ అదే విధంగా ఉందన్నమాట. సుకుమార్ డైరెక్షన్స్ గాని, స్క్రీన్ ప్లే గాని, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గాని, అసలు అల్లు అర్జున్ గారి యాక్టింగ్ అయితే మాత్రం పీక్స్ అనమాట. ఇచ్చి పడేసారని చెప్పొచ్చన్నమాట. ఎందుకంటే కొన్ని కొన్ని సీన్స్ అయితే గూస్ బంప్స్ వచ్చేస్తాయన్నమాట. సినిమా అయితే సెంటిమెంట్స్ గాని, తల్లిదండ్రుల ప్రేమ ఆప్యాయతలు, ఫ్యామిలీ ఇవన్నీ కూడా ఇది కలగలిపిన మన సినిమా అనమాట. సో, దానికి తగ్గట్టుగైతే డైరెక్షన్ అయితే సుకుమార్‌కైతే హ్యాట్స్ ఆఫ్. ఇన్ని సంవత్సరాలు గ్యాప్ ఇచ్చిన దానికి మంచి సినిమాతో ముందుకు రావడం, ప్రేక్షకులను అలరించడం. ఎందుకంటే 3:30 గంటలు సినిమా హాల్‌లో కూర్చోబెట్టడం చిన్న విషయం కూడా అది ఒక్క సుకుమార్ గారికి అదే అచ్చొచ్చినట్టు అనిపించిందన్నమాట. ఆ రేంజ్‌లో సినిమాని అయితే చూపించడం జరిగిందన్నమాట. సినిమా అయితే నాకైతే బాగా నచ్చింది. సో, మీరు చూసిన తర్వాత మీకు ఎక్స్‌పీరియన్స్ ఎలాగుందనేది చెప్పొచ్చు. ఎందుకంటే సినిమా చూడండి ఖచ్చితంగా మీకైతే నచ్చుతుంది. ఎందుకంటే సినిమా ప్రేక్షకులకైతే చాలా బాగా నచ్చుతుందన్నమాట. ఎందుకంటే నాకలా నచ్చింది. సో, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ సో మచ్ అందరికి. లవ్ యూ ఆల్. జై హింద్.